హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను బ్లౌజ్ని ఎలా కట్ చేసి కుట్టానో చూపిస్తాను. దీనికోసం నానబెట్టి ఐరన్ చేసిన బ్లౌజ్ క్లాత్ని తీసుకొని 4 మడతలు వేసుకోవాలి. కార్నర్స్ ఎదురుగా ఉండే విధంగా మడత ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. క్రాస్గా ఉన్న అంచులని కట్ చేయాలి. తర్వాత ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేసుకొని కొలతగా తీసుకున్న బ్లౌజ్ ప్రకారంగా హ్యాండ్ని మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచు వదిలేసి కట్ చేయాలి. ఇలా కట్ చేశాక హ్యాండ్ని పక్కన పెట్టుకోవాలి. మిగతా క్లాత్ని నీట్గా పరుచుకొని ఫోల్డింగ్ మన వైపు ఉండే విధంగా కార్నర్స్ ఎదురుగా ఉండే విధంగా పెట్టుకోవాలి. బ్లౌజు హైట్ ఎంత ఉందో కొలుచుకోవాలి. నేను తీసుకున్న బ్లౌజు 14.2 ఇంచెస్ ఉంది. నాకు కొద్దిగా హైట్ పెంచాలి, అందుకని నేను 14.6 ఇంచెస్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. అందుకని ఖర్చుతో కలిపి టోటల్ 15.7 ఇంచెస్ ఉండే విధంగా మార్క్ చేసుకుంటున్నాను. కొలతకి తీసుకున్న బ్లౌజు నెక్ షోల్డరు ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ డౌన్ కూడా మార్క్ చేసుకోవాలి. కొలతకి తీసుకున్న బ్లౌజ్ ఆర్మ్ డౌన్ 6.5 ఉంది, కానీ నేను ఇప్పుడు ఇక్కడ 6 ఇంచెసే తీసుకుంటాను. నెక్ కోసం 2.2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. షోల్డరు కొలతకు తీసుకున్న బ్లౌజ్ ప్రకారంగా మార్క్ చేసుకోవాలి. నెక్ షోల్డర్ కలిపి టోటల్గా 5 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. నెక్ హైట్ 11 ఇంచెస్ ఉండే విధంగా మార్క్ చేసుకుంటున్నాను. కింది వైపున కూడా 2.2 ఇంచెస్ ఉండే విధంగా మార్క్ చేసుకొని ఒక బాక్స్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ కోసం నేను 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. నాకు టైలరింగ్ రాదు, కానీ బ్లౌజ్ కుట్టాలన్న ఇంట్రెస్ట్ తోటి అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాను. కొలతకి తీసుకున్న బ్లౌజు ప్రకారంగా నడుము కొలతని మార్క్ చేసుకొని దానికి ఎక్స్ట్రాగా 1 ఇంచు ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్క్ చేయాలి. డాట్లను అన్నీ కలుపుతూ ఒక లైన్ గీయాలి. ఖర్చు కోసం పెట్టుకున్న డాట్ని కూడా ఒక స్ట్రెయిట్ లైన్ గీసుకోవాలి. ఆర్మ్ డౌన్ కోసం 1.5 ఇంచెస్ ఒక గీత గీసుకొని దానికి కర్వ్ స్కేల్ సాయంతో ఒక కర్వ్ డ్రా చేయాలి. నెక్ దగ్గర 1/2 ఇంచు పైనకి 1/2 ఇంచు బయటి వైపుకి వచ్చే విధంగా ఒక క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ నెక్ కర్వ్ కోసం 1 ఇంచు గ్యాప్తో ఒక లైన్ గీసుకొని కర్వ్ స్కేల్తో నెక్ని డ్రా చేసుకోవాలి. బ్లౌజు బ్యాక్ డాట్ కోసము షోల్డర్కి కింద స్ట్రైట్గా ఒక డాట్ పెట్టుకొని మనం కొలతగా తీసుకున్న బ్లౌజ్ ప్రకారంగా డాట్ లెంత్ తీసుకొని డ్రా చేసుకోవాలి.
ఈ డాట్కి 1/2 ఇంచు అటు 1/2 ఇంచు ఇటు వచ్చే విధంగా మార్క్ చేసుకొని ప్లీట్ కోసం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసుకున్న ఈ బ్లౌజ్ని కట్ చేయాలి. నాకు టైట్ ఫిట్టింగ్ బ్లౌజెస్ అంటే నచ్చదు, కొద్దిగా లూజ్గానే తొడుగుతాను. అలా అని మరీ లూజ్గా కాదు. ఈ బ్యాక్ పార్ట్తోనే ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలి. క్రాస్ కటింగ్ కాకుండా నేను స్ట్రైట్ కటింగ్ కోసమే ఈ బ్లౌజ్ పీస్ని పెట్టి కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ పైకి ఫోల్డ్ చేసుకొని ఎలా ఉందో అలా సేమ్గా డ్రా చేయాలి. హుక్స్ పెట్టే దగ్గర ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రాగా తీసుకోవాలి. అలాగే కార్నర్ వైపున కూడా పైన 1/2 ఇంచు కింద 1 ఇంచు వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కొలతకి తీసుకున్న బ్లౌజు నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ నెక్ 7 ఇంచెస్గా ఉంది. నేను 6 ఇంచెస్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ 2.2 ఇంచెస్ ఉండే విధంగానే మార్క్ చేసుకొని కర్వ్ తీసుకుంటున్నాను. బ్లౌజు మెయిన్ డాట్ కోసము ఎంత హైట్ ఉందో చూసుకొని టిక్ చేసుకోవాలి. నేను బ్లౌజు హైట్ పెంచాను కాబట్టి దాని ప్రకారంగానే కింద మార్క్ చేసుకున్నాను. మెయిన్ డాట్ కోసము 1.2 ప్లస్ 1.2 వచ్చే విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఈ డాట్ హైట్ 2.5 ఇంచెస్ హైట్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్కి బాక్స్ డ్రా చేసుకొని 1/2 ఇంచు అవతల వైపున మార్క్ చేసుకొని దానికి 1.5 ఇంచెస్గా ఒక లైన్ డ్రా చేసుకొని కర్వ్ తీసుకోవాలి. దీనివల్ల మనకి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడం ఈజీగా అవుతుంది. బ్లౌజు క్రాస్ లైన్ కోసం కట్ చేయడానికి కొలత బ్లౌజ్ ప్రకారంగానే మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో మిడిల్ పాయింట్లో 3 ఇంచెస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ గీస్తే మనకి ఈక్వల్గా 4 డాట్స్ బ్లౌజు తయారవుతుంది. మనం గీసుకున్నవి కరెక్ట్గా ఉన్నాయో లేదో బ్యాక్ పార్ట్ బ్లౌజ్ తీసుకొని కొలుచుకోవాలి. దానికి సరిపోయేంతగా లైన్ మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కట్ చేయాలి.
ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా డాట్స్ వేసుకున్నామో బ్యాక్ పార్ట్ను కూడా మార్క్ చేసుకొని డ్రా చేయాలి. అప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కొలతకి తీసుకున్న బ్లౌజ్ ప్రకారంగానే షేప్ పట్టీని డ్రా చేసుకోవాలి. దీనికి ఎక్స్ట్రాగా 1 ఇంచు వచ్చే విధంగా యాడ్ చేసుకొని డ్రా చేసి కట్ చేయాలి. ఎందుకంటే ఖర్చులో 1/2 ఇంచు పైన 1/2 ఇంచు కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి. బ్లౌజు బ్యాక్ పార్ట్లో పట్టీ కోసం ఒక స్ట్రెయిట్ లైను 1 ఇంచు కొలతతో మార్క్ చేసుకొని కట్ చేయాలి. ఇప్పుడు బ్లౌజు హ్యాండ్ని మనం కట్ చేయలేదు కదా, దానికి కర్వ్ గీసుకొని కట్ చేయాలి. బ్లౌజ్ లెంత్ సరిపోదు కాబట్టి దీనికి ఒక అటాచ్గా ఒక పీసు జాయిన్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ట్రాగా ఖర్చు కోసం 2 ఇంచెస్ డ్రా చేసుకొని కట్ చేయాలి. ఇలా కట్ చేసిన దాంట్లోనే మనకి ఎంత బ్లౌజ్ హ్యాండ్ తక్కువ పడిందో క్లాత్ అక్కడ వచ్చే విధంగా పెట్టుకోవాలి. నేను బ్లౌజ్ లోతు కట్ చేయలేదు. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకొని దానిపైన మనం కట్ చేసిన లైనింగ్ క్లాత్ని పెట్టి కట్ చేసుకోవాలి. నేను లైనింగ్ క్లాత్ని కట్ చేశాక కొద్దిగా బ్రేక్ తీసుకొని మళ్ళీ వీడియో షూట్ చేశాను. అది మంచిగా షూట్ కాలేదు. లైనింగ్ క్లాత్ కంటే కొంచెం ఇవతలి వైపునే మనం క్లాత్ని కట్ చేయాలి. లైనింగ్ క్లాత్ని మనం స్టిచ్ చేయాల్సిన క్లాత్ పైన నీట్గా పరుచుకొని పిన్స్ పెట్టుకొని కట్ చేయాలి. అప్పుడు క్లాత్ జరిగిపోకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్టులను కూడా అడ్జస్ట్ చేసి పరుచుకోవాలి. వీటిని కూడా పిన్స్తో అటాచ్ చేసి కట్ చేయాలి.
వీడియో చాలా లెంత్తో వచ్చింది కాబట్టి నేను షార్ట్లో పెట్టాను. ఈ వీడియో లైనింగ్ క్లాత్ని కట్ చేసే వరకే చూపిస్తున్నాను. నెక్స్ట్ పార్ట్లో స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. క్రాస్ పట్టి కూడా కట్ చేయాలి.